మరి ఈరోజు మనం ఆలోచించేటటువంటి మంచి అంశం, పాఠాలు కూడా పాఠాల. జాగ్రత్తగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరి పాటల గురించి బైబిల్లో దేవుడు రాయించిన మాటలను మనం ఆలోచన చేద్దాం. పాటలు ప్రతి సంఘంలో మనం పాడుకుంటాము, ప్రతి మందిరంలో మనం పాటలు పాడుకుంటూ ఉంటాం. పాటలకు కొంత సమయాన్ని మనం కేటాయిస్తాం. ప్రారంభ ప్రార్థన తర్వాత మనం పాటలు పాడుకుంటాం. అన్ని చోట్ల మనం చేస్తున్నది. అయితే ప్రియులారా, ఈ పాటలు ఎందుకు పాడుకోవాలి? పాటలు పాడుతూ మనం ఏం నేర్చుకోవాలి? పాటలు పాడడం అన్నది అంత ప్రాముఖ్యమైనదా అని మనం ఆలోచన చేయగలిగితే, ఈ పాటల విషయంలో రండి, దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత తెలిసినటువంటి వారు ఒక మాట అంటారు, సంఘంలో పరిచర్యలు అనేక రకములు. సంఘంలో పరిచర్యలు అనేక రకములు, అందులో పాటల పరిచర్య అనేది కూడా ఒకటి. ఈ పాటల పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది అంటుంటారు. పాటల పరిచర్య అంటే పాటల ద్వారా పరిచర్య చేయడం, పాటలు పాడటం. అందుకనే కొన్ని సంఘాలలో చెప్పే పాఠం కంటే, ప్రసంగం కంటే కూడా ఎక్కువ పాటలకే ప్రాధాన్యత ఇస్తారు. కొద్దిసేపు వాక్యం నేర్చుకుంటారు. పాటలు గంటలు గంటలు పాడతారు. ప్రసంగం ఏమొచ్చి అర్ధ గంటలో ముగించాలి అంటారు. ఎక్కడైనా కూడా పాటలకు అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఎక్కువ పాటలు పాడాలి, అందరు పాడాలి, అందరికీ అవకాశం ఇవ్వాలి అని చెప్పి చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అయితే పిల్లరా, ఈ పాటల గురించి దేవుడు బైబిల్లో ఏం రాయించాడు? ఎందుకు పాడాలన్నాడు? పాటలు పాడుతూ ఏం నేర్చుకోమన్నాడు? ఎప్పుడు పాటలు పాడమన్నాడు అని బైబిల్లో కొన్ని మాటలు మనం చదువుకోగలిగితే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. ఎవరికైనాను శ్రమ అన్నది సంభవిస్తే ఆయన ఏం చేయాలంట? ప్రార్థన చేసుకోవాలి. శ్రమ సంభవించినప్పుడు పాటలు ప్రార్థన చేసుకోండి. ఎవరికైనా సంతోషం కలిగిన అతడు ఏం చేయాలంట? ఆనందంలో పాటలు పాడాలి అంటారు. అందుకని మనం ఎక్కువగా బాధల్లో ఉన్నప్పుడు పాటలు పాడం, కానీ ఆనందంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పాటలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఆనందంగా ఉన్నప్పుడు మీరు పాటలు ఎక్కువగా పాడే ప్రయత్నం చేయండి అంటున్నారు. అదేవిధంగా జకరియా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివసం చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. చూడండి, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును. నేను వచ్చి మీ మధ్య ఉంటాను. మీరేం చేయాలి అని అంటే, సంతోషముగా ఉండే పాటలు పాడుడి. అంటే పాటలు పాడండి అని దేవుడే అంటున్నాడు. అంటే పాటల పరిచర్య అనేది చాలా అవసరం. పాఠాలు చెప్పుకోండి, ప్రసంగాలే చెప్పుకోండి అని దేవుడు అనడం లేదు, కానీ పాటలు కూడా మీరు పాడండి. పాటలు కూడా మీరు నేర్చుకోండి పాడడానికి. సంతోషంగా ఉండి పాటలు పాడండి అన్నాడు. ప్రపంచం వల్ల ఈ పాటల గురించి ఏమైనా మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు మన క్రైస్తవ సమాజంలో కావచ్చు, బయట సమాజంలో కావచ్చు, ఇప్పుడు పాటలు, ప్రపంచంలో ఎన్నో పాటలు, రోజు రోజుకి పాటలు పాడేవారు, రాసేవారు ఎక్కువ అవుతూ ఉన్నారు. ఎన్నో పాటలు పడుతూ ఉన్నారు. మనం ఎన్నో పాటలు నిత్యం వింటూ ఉంటాం.
ఎక్కువ మనం కూడా అంటే ప్రసంగం వినడానికి ఇష్టపడే దానికంటే కూడా సాంగ్స్ పాటలు వినడానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. ఆలోచించండి. ఒక రకంగా చెప్పాలి అని అంటే పిల్లలారా, ప్రసంగం ఒక గంటలో మనం చెప్పవచ్చు, లేదంటే ప్రిపేర్ అయ్యి బోధించవచ్చు. కానీ పాటలు ఒక గంటలో రాయడం అంటే కష్టం. ఆ పాటలు రాయడానికి చాలా రోజులు పడుతుంటుంది. కొంతమంది అయితే వెంటనే రాయగలిగే వారు ఉన్నారు, కొంతమంది అయితే చాలా రోజులు పడుతుంది ఒక పాట రాయడానికి. ఆ పదాలు సమకూర్చాలి, చక్కగా పేర్చాలి, అందంగా దాన్ని పేర్చాలి, ఆ పదాలను, మాటలను. అదేవిధంగా ఆ పాటలకు ఒక మంచి స్వరకల్పన చేయాలి. ఒక పాట రాయడం ఒక ఎత్తు అయితే, ఆ రాసినటువంటి పాటకు మంచి ట్యూన్ సెట్ చేయాలి, స్వరకల్పన చేయాలి. దాంతోపాటు మ్యూజిక్ పెట్టాలి చక్కగా. అంటే ఆ పాట అందంగా ఉండాలి, వినడానికి వినసొంపుగా ఉండాలి. ఆలోచించండి, మళ్ళీ మళ్ళీ వినేలా ఉండాలి అని ఆ పాటలు రాయడానికి ఎన్నో రోజులు పడుతూ ఉంటుంది. ఎంతో మంది దానికోసం శ్రమిస్తారు. ఒక పాట కట్టడానికి ఎంతోమంది కష్టం ఉంటుంది. పాడడానికి ప్రసంగాలకు మనం వెల చెల్లించం, కానీ ఒక పాట సమాజం మధ్య తీసుకురావడానికి వందల రూపాయలు, వేల రూపాయలు, లక్షల రూపాయలు వెచ్చిస్తూ ఉంటారు. ఇంకా సినిమా తీసేటటువంటి వాళ్ళు కూడా మనం ఒక యూట్యూబ్లో నేను చూసినప్పుడు ఒక పాట గంట ₹1,00,00,000 ఖర్చు పెట్టారట ఒక డైరెక్టర్. ₹1,00,00,000 ఒక పాట కోసం. ఆలోచించండి. అంటే ఆ పాట ద్వారా ఆయన ఒక బిజినెస్గా దాన్ని తీసుకొని ₹1,00,00,000 ఖర్చు పెట్టాడట. అంటే ఒక 5 నిమిషాల పాట కోసం ఆలోచించండి, ₹1,00,00,000 ఖర్చు పెట్టాడంటే ఆలోచించండి. అంటే పాటకున్న వాల్యూ. ప్రియమైన దేవుని వాళ్ళారా, అయితే ఈ పాటలు మనం పాడేటప్పుడు ఏ ఉద్దేశంతో పాడాలి, ఎలా పాడాలి, ఎందుకు పాడాలి అని మనం ఆలోచించగలిగితే సమాజంలో ఎన్నో పాటలు వచ్చేసాయి. అందులోనండి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం పిల్లలారా. చూడండి, 5వ వచనంలో, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. బుద్ధిహీనుల పాటలంట. బుద్ధిహీనుల పాటలు అంటే ఎవరు ఆ బుద్ధిహీనులు? వాళ్ళెందుకు బుద్ధిహీనులై ఉండి పాటలు పాడుతూ ఉన్నారు, పాటలు కడుతూ ఉన్నారు అని అంటే ఏంటి ఆ బుద్ధిహీనపు పాటలు అని అంటే మనకు తెలిసిందే. బుద్ధిహీనపు పాటలు అని అంటే 99% 100కు 90% సినిమా పాటలు అది బుద్ధిహీనపు పాటలే. సినిమా పాటల్లో కూడా మంచి పాటలు కొన్ని ఉన్నాయి, అర్థవంతంగా ఉండి మనిషికి బుద్ధిని కలిగించేవి. కానీ ఎక్కువ పాటలు ఏంటంటే బుద్ధిహీనంగా ఉంటాయి. ఆ పాటల్లో మంచి ఉండదు, పాటల్లో ఏముండదు, మంచి అన్నదే ఉండదు. ఐటమ్ సాంగ్స్ అని చెప్పి ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిందండి. దానికి జనాలంతా పిచ్చెక్కిపోతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా అర్ధనగ్నంగా డాన్స్ చేసి ఆ ఒక సినిమాలో ఖచ్చితంగా ఒక మంచి పేరు పొందినటువంటి ఒక యాక్టర్, ఒక సినిమా హీరో ఉన్నాడు అంటే ఆయన తీసే ఏదైనా సినిమా ఉందని అంటే ఆ సినిమాలో ఎన్నో పాటలు ఉంటాయి, అందులో ఖచ్చితంగా ఒక ఐటమ్ సాంగ్ అని పెడతాడు. అంటే సిగ్గు లజ్జ లేకుండా పురుషులతో కలిసి అర్ధనగ్నంగా డాన్స్ చేసేటటువంటి ఒక పాట. ఆ పాటలంతా కూడా అసభ్యకరమైనటువంటి అర్థాలు వచ్చే బూతు పాటలు. అంటే అది వినడానికి కూడా అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. అంత డబుల్ మీనింగ్ వచ్చేటటువంటి పాటలు. అందుకని ఇక్కడ ఏం రాయబడ్డదంటే పిల్లరా,
బుద్ధిహీనుల పాటలు. తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు, బుద్ధిమంతులు అని వాళ్ళ ఫీలింగ్. ఈ సినిమా రచయితలు దానికి రాయడం ఒకడైతే, పాడడం ఒకడు, మ్యూజిక్ కొట్టడం ఒకడు, డాన్స్ చేయడం ఒకడు, షూట్ అంటే వీడియో షూట్ చేయడం మరొకడు. వీళ్ళందరూ ఎవరు? బుద్ధిహీనులే. కాబట్టి ఆ పాట ప్రజల మధ్య తీసుకురాగానే కాబట్టి ఆ పాటలకు వ్యూస్ ఎంతట కాబట్టి మిలియన్స్లో వెళ్ళిపోతాయండి ఆ పాటలు. ఏం నచ్చుతుందో కాబట్టి లక్షల లక్షల మంది చూస్తారు, కోట్ల మంది చూస్తారు. ఏ పాటలు అంటే అది భక్తి పాటలు కావు. కాబట్టి దానివల్ల మనకి ఏమైనా ఆత్మీయంగా మేలుందా అంటే ఉండవు. ఆలోచించండి, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే అవే మనం ఎక్కువగా వింటూ ఉంటాం. కాబట్టి ఆ పాటలు తన్మయం చెందుతూ ఉంటాం, మైమర్చిపోతూ ఉంటాం ఆ పాటల్లో. ఆ పాటలు వినడానికి ఎంత ప్రేరిత ఇస్తూ ఉంటామంటే, ఆ పాటలు వినడానికి ఏమండి మన క్రైస్తవుల్లో కూడానండి ఆ పాటలు అంటే పిచ్చెక్కిపోయి జాగ్రత్తగా ఒక హెడ్సెట్ లాంటివి కొనేసి పబ్లిక్గా వింటే 10 మంది ఏమైనా అంటారేమోనని లోపల చెవి లోపల అవి దూర్ చేసి ఏమండి లోపల సీక్రెట్గా ఆ పాటలు వింటూ ఉంటారు. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే ఇక్కడ ఒక గద్దింపు మాట వినుట మేలంట. మనం ఏ పాటలు ఎక్కువగా వినడానికి ఇష్టపడుతూ ఉంటామో ఆలోచించండి. ఎలాంటి పాటలు పాడడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటామో ఆలోచించండి. చిన్న లేదు, పెద్ద లేదు, యవనుడు లేదు, ముసలులతో సహా అంటే పాటలంటే పిచ్చి. పాటలంటే పిచ్చి. కాబట్టి ఇక్కడ బుద్ధిహీనుని పాటలు అనేది కాబట్టి మరొక చోట పిచ్చి పాటలు అని కూడా రాయబడ్డది. పిచ్చి పాటలు అంట. చూడండి, ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం, స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు. చూడండి, దావీదు వలె వాయించు వాద్యములను కల్పించుకుందరు. అంటే దావీదులో వాయించుచు కొంతమంది, అంటే దావీదు వల్ల అంటే ఇంపుగా వాయించుచు కొంతమంది పిచ్చి పాటలు పాడతారంట. అంటే పిచ్చి పాటలు. పిచ్చి పాటలు అంటే ఏంటి? పిచ్చి అంటే ఏంటి చెప్పండి? పిచ్చి అంటే పిచ్చోడండి నా అంటాం. అంటే ఆయనకి మతిస్థిమితం ఉండదు. ఏ క్షణాన్ని ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎక్కడ ఏదైనా ఒంట్లో బట్టలు ఉన్నాయో లేవని కూడా చూసుకోరు. మతి చెల్లించిన వాళ్ళు అంటుంటాం. అలాగే పాటలు కూడా పిచ్చి పాటలు ఉన్నాయంట. దానికి అర్థం ఏమి ఉండవు. ఏమండి, ఆ పాటలకు అర్థాలు ఉండవు. కాబట్టి వ్యర్థమైన ఆ పాటలు, మ్యూజిక్స్, ఏమండి ఒక రకమైన అరుపులు, కేకలు, ఆ పాటలంతా కూడా దానివల్ల ఏమి ఉండదు. కానీ ఏమండి దానికే ఎక్కువ ఇష్టపడుతుంటారట. పిచ్చి పాటలు పాడుచు. పిచ్చి పాటలు సమాజంలో ఈరోజు ఎక్కువ ట్రెండ్లో ఉన్నాయి. ఆ పిచ్చి పాటలు దానికే లైక్స్ ఎక్కువ, సబ్స్క్రైబ్స్ ఎక్కువ. ఆ పాటలు అంటే ఏమండి తెలియని ఒక ఇష్టం సమాజంలో, మనుషుల్లో. పెళ్ళిళ్ళు అవే పాటలు, లేదా ఎక్కడైనా అవే పాటలు. ఆ పిచ్చి పాటలకు ఉన్నటువంటి ప్రాధాన్యత అండి బుద్ధి కలిగించే పాటలకు లేవు. ఆలోచించండి, బైబిల్లో దేవుడు రాయించి ఏమండి ఈ పాటల గురించి, వాటి పాటలు పాడే వాళ్ళకు కానీ పాటలు వినే మనకు కానీ వాటి ఆ పాటలు అసలు ఎలా ఉండాలి, ఎందుకు పాటలు కట్టాలి, పాటల ద్వారా ఏం బోధ చేయాలి, ఏమంటే పాటలు మనం ఎందుకు ఏమంటే మనమైనా పాడాలి, లేకపోతే ఎదుటి వాళ్ళకి అని మనం పాడి వినిపించాలి అని మనం ఆలోచించగలిగితే బైబిల్లో రాయబడిన ఒక మంచి మాట మనం చూద్దాం ప్రియులారా. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నుండి చూద్దాం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా
మీ హృదయమందు దేవుని గురించి గానం చేయించు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చూడండి, ఇక్కడ సంగీతములతోనూ అన్నాడు, కీర్తనలతోనూ అన్నాడు, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఏం చేయమన్నాడు? ఒకనికి ఒకడు ఏం చేయాలంట? బోధించాలి. అంటే పాట ద్వారా నువ్వు ఏం చేయాలి? ఎదుటి వాళ్ళకి బోధించాలి. బోధించే దాన్ని ఏమంటాము? పాఠము అంటాం. అందుకనే పాటలు కూడా పాఠాలా అని పెట్టాను నేను టైటిల్. మనం పాడుకునే పాటలు కూడా పాఠాలేనా? ఆలోచించండి. ఇక్కడ బోధించుచు అన్నాడు. బోధించాలంటే బోధ జరుగుతుంది అక్కడ. మనం ఒక పాట పాడుతున్నామంటే ఒక పాఠాన్ని మనం ఏం చేస్తున్నాం అని అర్థం? బోధిస్తున్నాము అని అర్థం. ఆలోచించండి. అక్కడ బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయంలో ఏం చేయాలట? దేవుని గురించిన గానం చేయించు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అంటే పాటల పరిచర్య అన్నది ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళకి బోధ కలిగే విధంగా ఉండాలి, బుద్ధి చెప్పే విధంగా ఉండాలి, అంటే క్రీస్తు గురించిన సమస్త విధములైన జ్ఞానంతో నింపబడే విధంగా ఉండాలి. పాటలు రాస్తున్నామంటే రాస్తున్నారు, పాడుతున్నామంటే పాడుతున్నారు, కానీ ఎదుటి వాళ్ళకి బోధ కలిగే విధంగా ఉందా మనం పాడే పాటలు, మనం రాసే పాటలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది మనం చూసుకోవాలి. అందుకే సంగీతంతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించాలంట. అంటే పాటలు పాడేవారు కూడా ఏం చేస్తున్నారంటే పాఠాలు బోధిస్తున్నారు అని అర్థం. పాటతో ఒకరికి అంటే మార్చాలి. ఇప్పుడు వాక్యమైనా కాబట్టి ఎందుకు వాక్యం వినాలంటే మనం మారాలి, మనసు మారాలి అంటే ఏం చేయాలంట? వాక్యం వినాలి అండి అంటాం. ఒక మనిషి మార్చడానికి, దేవునిలో నడిపించడానికి, దేవునిలో బలపరచడానికి వాక్యం వినాలి. పాఠాల రూపంలో, అంటే అంశాల రూపంలో, ప్రసంగాల రూపంలో బోధించాలని వాక్యం వింటూ ఉంటాం. మరి పాఠాలు, సాంగ్స్ అవి కూడా మనకు పాఠాలే. ఆలోచించండి. అందుకే బోధించండి అంటున్నాడు. బోధించుచు అంటే నువ్వు ఒక పాట నిలబడి పాడుతూ ఉన్నావు అని అంటే ఒక ప్రసంగం చేస్తున్నావు అని అర్థం. అంటే పాట ద్వారా ఒకరికి పాఠం చెప్తున్నావు. మరి పాడే మనం ఎలా ఉండాలి? నిలబడి నేను ఒక పాఠం చెప్తున్నాననే భావనలో మనం లేచి పాటను పాడాలి. పాడేటప్పుడు పిల్లరా నేను నిలబడి ఒక పాఠాన్ని చెప్తూ ఉన్నాను, ఈ పాఠం ద్వారా లేదంటే ఈ పాట ద్వారా ఒకరైనా మారుతారేమో అని ఒక ఆలోచనతో మన పాటలు పాడాలంట పిల్లరా. బోధ జరగాలి అక్కడ. బోధించుకొనుచు అన్నాడు, బోధించుచు అన్నాడు. అంటే మనం సెలెక్ట్ చేసుకునే పాటలు కూడా ఎలా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళకి బోధ కలిగే విధంగా ఉండాలి, ఆలోచింపజేసే విధంగా ఉండాలి. కొన్ని సందర్భాలలోనండి పాటలు మరి అనాలోచనంగా పాడుతూ ఉంటారు. పాటలు ఎప్పుడు ఎలా పాడాలంటే సందర్భానుసారంగా పాటలు పాడటం మనం నేర్చుకోవాలి. సందర్భానుసారంగా అంటే ఒక ప్రాంతంలో అంటే చావు ఇంటికి వెళ్ళామనుకోండి, చావు చనిపోయారు, అక్కడ మరి మమ్మల్ని ఇన్వైట్ చేశారు, ఇలాగా చనిపోయారు అని చెప్పి అనగానే దానవర్చ కార్యక్రమానికి వెళ్ళిపోయారా. అక్కడ ఏంటంటే పాటలు పాడుతూ వెళ్తాం కదండి, లేదా అక్కడ పాటలు పాడి ప్రార్థన చేసుకొని వస్తాం కదండి. అక్కడ వెళ్ళి ఏమండి చావు దగ్గర ఎలాంటి పాటలు పాడాలి? చావుకు సంబంధించి పాఠం నేర్చుకునేలాంటి పాఠాలు పాడాలి. మరణం ఎందుకు వచ్చిందో, లేదా మరణం తర్వాత ఏం జరుగుద్దో, కాబట్టి ఇలాంటి మరణానికి సంబంధించిన పాటలు సందర్భానుసారంగా పాడితే ఆ క్షణాన్ని ఆలోచించే వాళ్ళు ఉంటారు. అక్కడ వెళ్ళి పెళ్లి పాటలు పాడితే బాగుంటుందా? అంటే ఆ చావుకు సంబంధించి కాకుండా వేరే పాటలు పాడితే బాగుంటుందా? కొంతమంది అలాగే ఏదో ఒక పాట
ఇది నాకు పాఠం వచ్చు అనుకుని పాడేస్తూ ఉంటారు. ఇది సందర్భమా కాదా అని కూడా ఆలోచన చేయరు. ఆలోచించండి, మనం పాటలు పాడేటప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఈ పాట పాడవచ్చా పాడకూడదా అని ఆలోచించి పాడేవారుగా మనం ఉండాలి. గొంతు బాగుంది, పాడడం వచ్చు అనుకుని పాడడం కాకూడదు. ఆలోచించండి, సిచ్యువేషన్ కూడా సింక్ అవ్వాలి. ఆ సందర్భం ఏంటి, ఆ సందర్భానుసారంగా పాటలు మనం పాడడం నేర్చుకోవాలి. చావుకెళ్ళి పెళ్ళికెళ్ళి చావు పాటలు పాడితే ఏమంటే బాగుంటుందా? బాగోదు. ఆ సందర్భానుసారమైన పాటలు ఉంటాయి, కానీ వాటిని సెలెక్ట్ చేసుకొని మనం పాడేవారుగా ఉండాలి. వాళ్ళకు బోధ జరగాలి, అక్కడ బోధ జరగాలి. ప్రసంగాల కంటే కూడా పాటలకి ఈరోజు ఎక్కువ ప్రాధాన్యత సమాజంలో కనబడుతుంది. అర్థమవుతుందా? చెప్పే ప్రసంగాల కంటే కూడా పాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఈరోజు సమాజంలో అంటే క్రైస్తవ సమాజంలో ఇస్తుంది. అలాంటప్పుడు ఆ పాటల ద్వారా ఎదుటి వాళ్లకు మనసు మార్చే విధంగా ప్రయత్నం చెయ్యాలి. అందుకేనండి మన ఆత్మీయులు జాన్సన్ అన్నయ్య గారు ఏమండి ఆయనకున్నటువంటి తలంతుతో ఏమంటే మంచి పాటలు కట్టాడు. ఆయన చేసే ప్రసంగాలు మనకు గుర్తుంటాయో ఉండవో తెలియదు, కానీ ఆయన కట్టే పాటలు ఏమంటే ఆయన రచించిన పాటలు ఎంతమంది జీవితాలను దేవుని వైపు నడిపించాయో ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు కూడా మనం పాడుకునే పాటలు కాబట్టి మనకు బిఓయు సాంగ్స్ అని ఉంటాయి. ఆ సాంగ్స్ బుక్స్లో ఉన్న పాటలన్నీ కూడా సాంగ్స్ అని వింటుంటే మనమేంటి, ఎందుకు పుట్టాం, ఎందుకు బ్రతకాలి, ఎందుకు చావాలి అని ఏమండి ఆ పాటల ద్వారా మనకు పాఠాలుగా బోధ జరుగుతూ ఉంటుంది. పాటల్లోనండి ఏమండి సమస్తము ఏమండి మనకు తెలిసిపోతూ ఉండాలంట. అందుకు అక్కడ ఏమన్నాడు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఏమండి సమస్తమైనటువంటి ఏమండి జ్ఞానం అంట క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. డివోయి సాంగ్స్ వింటున్నప్పుడు ఏమండి మనకేమనిపిస్తుంటుంది తెలుసా? ఒక పక్క భయం అనిపిస్తుంటుంది. కాబట్టి ఒక పక్క దేవుడు ఎంత గొప్పవాడో ఆ పాటల ద్వారా మనకు తెలిసిపోతూ ఉంటుంది. దేవుడు ఎంత ప్రేమామయుడో ఆ పాటల ద్వారా తెలుస్తూ ఉంటుంది. మనిషి బ్రతికెందుకో, ఎందుకు పుట్టాడో, ఎందుకు చావాలో, ఏ పని కోసం వచ్చాడో ఆ పాటల ద్వారానే అన్నీ అర్థమైపోతూ ఉంటాయి మనకు. ఈ పాటల ద్వారానే మనకు ఎంతో బోధ అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని పాటలండి వింటున్నప్పుడల్లా కన్నీరు వస్తాయి. ఆ పాట రచయిత కానీ, దాని యొక్క స్వరకల్పన కానీ, దాని ఆ మ్యూజిక్ కానీ వింటున్నప్పుడు ఆ పాటలో మన జీవితం అంతా కనబడుతూ ఉంటుంది. ఆలోచించండి, మనం చేసే పొరపాట్లు అవన్నీ కూడా ఆ పాట ద్వారా మనకి ఏం జరుగుతుంటుంటే అవన్నీ బోధ, బుద్ధి కలుగుతూ ఉంటుంది. ఆ పాటలు వింటున్నప్పుడల్లా కూడా మళ్ళీ వినాలనిపిస్తూ ఉంటుంది, మనసు కరిగిపోతూ ఉంటుంది. ఆలోచించండి, చాలామంది ఏమండి మన యూనివర్సిటీ సాంగ్స్ విని వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, నిజంగా మా జీవితం ఎందుకో మాకు తెలియకుండా చనిపోవాలనుకున్న క్షణాన్న ఇదిగో ఫలానా పాటలు విని మేము మారిపోయామండి అంటుంటారు. జీవితమే మారిపోయింది. చనిపోవాలనుకున్న వారు ఒక్కొక్క పాట విని ఆ పాటల ద్వారా వాళ్ళ హృదయం అంతా కూడా వాళ్ళు కరిగిపోయాయంట. అంటే పాట అలా ఉండాలి. ఒక వ్యక్తికి దేవుని దగ్గర చేసేలాగా పాటలు కట్టాలి, స్వరపు కల్పనలు చేయాలి. కొంతమంది పాటలు ఎలా కడుతున్నారంటే వాళ్ళు వాళ్ళ గొప్పతనాన్ని చూపించుకోవడానికి మ్యూజిక్ ఉంటుంది కానీ పాట ఉండదు. ఆలోచించండి, బోధ జరగదు, ఊరగా టైంపాస్ వినడానికి బాగుంటుంది కానీ దాని ద్వారా నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. ఆలోచించండి పిల్లలారా, మనం పాట కట్టాము లేదా పాట పాడుతున్నాము అంటే అవతల వాళ్ళకి దేవుని భయమైనా రావాలి, భక్తి అయినా కలగాలి, దేవుని ప్రేమ అంటే తెలియాలి. ఆలోచించండి, సమస్త విధములైన జ్ఞానం పాటల ద్వారా అందించే విధంగా మనం ఉండాలి.
కనుక పాటలు పాడేటప్పుడు అంట ఏమండి భక్తితో పాడాలి పాట. ఆ పాట మనసు నుండి పాడాలి. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి పద్యములతో అంటే ఆ పాటలు పాడేటప్పుడు వాళ్ళ బ్రతుకు మారాలి అనే ఒక ఆలోచనతో మనం పాడే విధంగా ఉండాలి పిల్లలు. పాటలు ఏమంటే పాడేటప్పుడు చాలా మందికి చెప్తూ ఉంటాను, పాటలు పాడేవారికి ప్రజల్ని లేదంటే కూర్చున్న వాళ్ళని ఆలోచింపజేసే పాటల్ని ఎక్కువ సెలెక్ట్ చేసుకోండి అని చెప్తూ ఉంటాను. వాళ్ళకి బోధ జరిగేటటువంటి పాటల్ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకొని పాడండి అంటుంటాను. అందులో ఎక్కువగా అందరికీ కనెక్ట్ అయ్యే కొన్ని సాంగ్స్ ఉంటాయి పిల్లలారా. ఎవరి హృదయాలైనా కూడా ఆ పాటలు కరిగిపోవాలి అలాంటి సాంగ్స్ ఉంటాయి. అందులో ఎక్కువగా అంటే మెలోడీ సాంగ్స్ ఉంటాయి అంటే చూడండి, మెలోడీ సాంగ్స్. వాళ్ళకి ఆ పాట వింటున్నంతసేపు ఎక్కడో ఆలోచనలో వెళ్ళిపోతారు. అలాంటి పాటలు ప్రజల మధ్య వెళ్ళినప్పుడు పాడే ప్రయత్నం చేయాలి. ఆలోచించండి, ఈరోజు పాటలు పాడే వాళ్ళంతా ఎలా ఉంటున్నారంటే కొంతమంది ఈ పాట నేను పాడగానే నన్ను మెచ్చుకోవాలి 10 మంది, నన్ను గొప్పగా పాడేవని చెప్పాలి అని వాళ్ళు పర్సనల్ మహిమ వెతుకుతూ ఉంటారు పాట ద్వారా. ఆలోచించండి, నేను ఈ పాట బట్టి 10 మంది నన్ను మెచ్చుకోవాలి అంటారు. మన స్వరాన్ని బట్టి మనం మంచి పాట పాడితే కాబట్టి ఆ మెప్పు అనేది దేవుని నుండి మనకు తప్పకుండా కలుగుతుంది. కానీ మనం అదే భావనతో మనం పాటలు పాడకూడదు. నేను పాడే పాట ద్వారా ఒకరైనా దేవుని దగ్గర అవుతారేమో, ఒకరి ఆలోచనలైనా దేవుని వైపు తిరుగుతుందేమో అని ఒక ఆలోచనతో అంటే పాటలు మనం పాడే విధంగా ఉండాలి. ఏదో టైం పాస్ కోసం మనం పాటలు పాడేవారుగా ఉండకూడదు. మనం వినేటప్పుడు కూడా ప్రియులారా పాటలు మన జీవితాన్ని దేవునిలో నడిపించే విధంగా బలపరిచే పాటలు మనం ఎక్కువగా వినాలి. ఉన్న భక్తిని కోల్పోయే పాటలు మనం వింటూ ఉంటాం, ఉన్న ఆత్మీయతను కోల్పోయే పాటలు మనం వింటూ ఉంటాం, ఉన్న విశ్వాసాన్ని ఏమంటే కోల్పోయే పాటలు ఎక్కువగా వింటూ ఉంటాం. ఆ పాటలు వినడానికి తప్ప ఏ విధంగా ఆత్మీయంగా మనల్ని దేవునికి దగ్గర చేయవు. ఆలోచించండి ప్రియులారా, భక్తిలో నడిపించే పాటల కంటే భక్తిహీనులుగా చేసే పాటలే మధురంగా ఉంటున్నాయి ఈరోజు. భక్తిలో బలపరిచే పాటల కంటే విశ్వాసంలో దిగజార్చే పాటలే ఏమండి ఈరోజు సమాజంలో ఏమండి అడుగడుగున మనకు వినబడుతూ ఉంటాయి. అడుగడుగున అవే పాటలు. ఆలోచించండి, కనుక ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించి ఏమండి మోసే గారు ఒక కీర్తన రాశాడు, ఒక పాట. ఆ పాట రాయడానికి గల ఒక కారణం ఉంది. కాబట్టి దేవుడే చెప్పాడు, నువ్వు ఒక పాట రాయి, ఒక కీర్తన రాసి ఇది వీళ్ళకు నేర్పించు అన్నాడు. దేవుడే ఒక ప్లాన్ చెప్పాడు. ఎందుకు ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే ఆ సందర్భాన్ని ఒకసారి మనం చదువుకుందాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చదువుకుంటూ వద్దాం ప్రియులారా. అక్కడ సందర్భం కూడా తెలియాలి కనుక మోసే గారు మరి ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఈ పంచకాండాలు రాస్తూ ముగింపు దశకు వచ్చేస్తారు. పైగా మరణానికి చేరువయ్యారు. మోసే గారిగా చనిపోబోయే ముందు కాబట్టి పంచకాండాలు రాసిన తర్వాత దేవుడు ఏమంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. 14వ వచనం నుండి ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 14వ వచనంలో, మరియు యెహోవా చూడుము, నీ మరణ దినములు సమీపించను, ఇంకా చావుకు దగ్గర పడ్డావు మోసే. కనుక నీ తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నాయకుడుగా ఉండి నడిపించడానికి యెహోషువ ఉన్నాడు కనుక నువ్వు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞలు ఇచ్చినట్టు ప్రత్యక్షపు గుడారము నిలువుడని మోసేతో సెలవీయగా, మోసేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారంలో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభంలో ప్రత్యక్షమాయను. ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారం పైన నిలవగా, చూడండి అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా మోసతో ఇట్లా, నేను ఇదిగో నీవు నీ పితరుల యొద్ద పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి
ఎవరి దేశమున తాము చేరి వారి నడుమ నుందురు ఆ జనుల మధ్య వ్యభిచారులై ఆ అన్ని జనుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు అని ఇశ్రాయేలు భవిష్యత్తు ముందుగానే తెలిసిన దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు మీరు మరణించి వెళ్ళిపోయిన అనంతరం ఈ ప్రజలు ఎలా చెడిపోతారో, ఎలా అన్య దేవతల వెనకాల వెళ్ళిపోతారో, ఎలా పాడైపోతారో అని వాళ్ళ గురించి ముందుగా చెబుతూ 17వ వచనం, కావున నా కోపం ఆ దినమున వారి మీద రగులుకొనును, నేను వారిని విడిచి వారికి విరోధి నవ్వుదును, వారు క్షీణించిపోదురు, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడును మన మధ్య ఉండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించిననుకొందురు. వారు అన్య దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయంగా వారికి విరోధమగుదును. చూడండి, కాబట్టి ఇవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు పాడైపోయి చెడిపోయి భక్తిగా పాడైపోతారు, వాళ్ళకి నేను విరోధన అయిపోతాను కనుక వాళ్ళు నన్ను తప్పు పట్టకుండా ఉండడానికి మీరు ఒక పని చెయ్యాలి మోసే అని చెప్పి ఏ పని అంటున్నాడు చూడండి. కాబట్టి 19వ వచనంలో, కాబట్టి మీరు ఈ కీర్తన రాసి ఇశ్రాయేలులకు ఏం చేయమన్నాడు? నేర్పుడి. ఒక కీర్తన రాయి, ఇశ్రాయేలు ప్రజలందరి మధ్య ఉండాలి. అది రాసి ఏం చేయాలి? వాళ్ళకి నువ్వు నేర్పించాలి మోసే. ఈ కీర్తన ఇశ్రాయేలు మధ్య నాకు సాక్ష్యార్థంగా ఉండునట్లు దాన్ని వారికి కంఠపాఠముగా చేయించుము. ఆ కీర్తన ఏం చేయాలట? జనుల మధ్య సాక్ష్యార్థంగా ఉండాలి. ఆ పాట పాడుతున్నప్పుడల్లా ఎందుకు ఈ పాట కట్టాడో వాళ్ళకి అర్థమవుతూ ఉండాలి. ఆ పాట వాళ్ళకు సాక్ష్యార్థంగా ఉంటుందంట. ఆలోచించండి, ఆ పాట వాళ్ళకి సాక్ష్యార్థంగా ఉండి ఆ కీర్తన మరి వాళ్ళు ఏం చేయాలంట? అది కంఠపాఠముగా చేయించుము. అంటే వాళ్ళ గొంతులో ఎప్పుడు అదే పాట ఉండాలి. కంఠము అంటే గొంతు, కంఠపాఠం. పాఠము అంటే ఏమంటే నేర్చుకునేది అని అర్థం, అంటే ఒక పాఠం అని అర్థం. కంఠపాఠం ఆలోచించండి. కనుక కంఠపాఠముగా చేయించుము. నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారికి ప్రవేశపెట్టిన తర్వాత వారు తిరిగి తిని త్రాగి తృప్తి పొందిన క్రొవ్విన వారై అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తర్వాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా ఉండి సాక్ష్యం పలుకును. మనం పాడే పాటలు కూడా సాక్ష్యంగా నిలబడతాయంట. సంఘం ముందు నిలబడి ఎంత గొప్పగా పాటలు పాడతారో, బయటికి వెళ్ళి అంత వ్యతిరేకంగా దేవుని కోసం బ్రతుకుతారు. అప్పుడు సంఘం మీద మనం నిలబడి పాడిన పాటలు ఉంటాయి చూసారండి, ఆ పాటలే మనకు ఏమైపోతాయట? లాస్ట్లో సాక్ష్యంగా మారుతుందట. ఈమెనండి సంఘం ముందు నిలబడి ఎంతో భక్తితో ఈ పాట పాడింది, బయటికి వెళ్ళి ఆ పాటకు వ్యతిరేకంగా బ్రతికిందని ఆ పాటే మనకు సాక్ష్యంగా నిలబడుతుందంట. ఇశ్రాయేలు ప్రజలకు అదే అంటే సాక్ష్యంగా అంట పలుకును. అది మరవబడక వారి సంతతి వారి నోట ఉండును. నేను ప్రమాణం చేసిన దేశంలో వారు ప్రవేశపెట్టక మున్పే నేడు వారు చేయు ఆలోచనని నెరుగుదును అని నేను 22. కాబట్టి మోసే ఆ దినమందే ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలులకు నేర్పెను. ఆ కీర్తన అంటే మనం కూడా పాడుకుందాం అనుకుంటున్నారు ఎవరు? ఆలోచించండి. అప్పుడే రాసి వాళ్ళకు నేర్పించాడంట. అంటే ఆ కీర్తన 32వ అధ్యాయం అన్నది. ఆలోచించండి, ఆ కీర్తనే 32వ అధ్యాయం మోసే గారు రాసిన కీర్తన. ప్రియమైన దేవుని వాళ్ళారా, బాగా ఆలోచించండి. పాట రాయమని చెప్పడానికి దేవుడు మోసేను యెహోషువను పిలిచి ఇశ్రాయేలు ప్రజల మధ్య సాక్ష్యంగా ఉండాలి పాట.
వాళ్ళకి బోధ కలుగుతుండాలి. పాట పాడేటప్పుడల్లా వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు కాబట్టి అనేది వాళ్ళకి అర్థమైపోతుండాలి. ఆ పాటలో ఆ పాటే సాక్ష్యంగా ఉండాలి అని చెప్పి పాట రాయి మోసే, కీర్తన రాయి మోసే అని చెప్పి మోసే చేత దేవుడు పాట రాయించుకున్నాడు పిల్లరా. వాళ్ళు పాడైపోతారు. ఈ పాట వాళ్ళకి బుద్ధిగా ఉండాలి, సాక్ష్యంగా వాళ్ళ మధ్య ఉండాలి అని చెప్పి ప్రేమ దేవుని వల్ల ఈరోజు మన క్రైస్తవులుగా మన మధ్య కూడానండి మనం పాడే పాటలే మనకి ఏమైపోద్ది, సాక్ష్యంగా నిలబడుతుంది. పాడుతున్నాం పాటలు అనుకున్నాం కదండి, నాకు పాటలు పాడడం వచ్చు అనుకున్నాం కదండి, మంచిదేనండి. దేవుడు మంచి స్వరం ఇస్తాడు. మనం పాడాలి, ఆనందంతో ఉన్నవాడు పాటలు పాడాలి. కానీ పాటకు తగిన బ్రతుకు కూడా మనలో ఉండాలి. పాటలకు తగిన బ్రతుకు కూడా మనం కలిగి ఉండాలి. పాటలో ఎంతో అర్థం ఉంటుంది, ఎంతో ఆత్మీయత ఉంటుంది. ఆలోచించండి, ఎంతోమంది పాటల కోసం చెప్పే మాటలు ఏమండి ఎంతో అద్భుతంగా ఉంటాయండి. కొన్ని పాటలు అంట ప్రాణం పెట్టి పాడారండి ఈ పాట అంటుంటారు. అంటే ప్రాణం పోసి పాట పాడారంట. అంటే ఆ పాటకు ప్రాణం పోసారంటే ఆ పాటకి ఏం ఇచ్చారు, జీవం ఇచ్చారంటే వీళ్ళ ప్రాణం ఆ పాటకు పోసి ఆ పాటకి ఏం చేశారు, జీవాన్ని పోసారు. అంటే ఆ పాట అంత గొప్పది, అందరూ వినాలి అని ఆలోచించండి. కొన్ని పాటలు ఉంటాయండి దుమ్ము లేపిన పాట. ఆలోచించండి, ఆ పాట దుమ్ము లేపిన పాట. ఆలోచించండి పిల్లరా, ఈ పాటలు ఏమండి మనకు చాలా అవసరం. అది ఒక పాఠంగా ఏమండి మనం ఆలోచించాలి. దాని ద్వారా బోధ జరుగుతుంది. పాటలే కదా అనుకోకండి, ఆ పాటలే మనకు పాఠాలుగా ఏమండి ఈరోజు ఉన్నాయి. ఒక 5 నిమిషాలు పాట వింటాం అంటే ఒక పాఠం నేర్చుకుంటున్నాము అని అర్థం. అంటే ఎంతోమంది చెప్పే ప్రసంగాలకు మారేదానికంటే కూడా వినే పాటల ద్వారానే ఎక్కువ మంది మారుతూ ఉన్నారు. ఆలోచించండి, ఎక్కువ మంది దేవునికి దగ్గర అవుతూ ఉన్నారు. ఆ పాటల్లో ఏమండి అంత ఆకర్షణ అనేది ఉంది. ఆలోచించండి, ఆ పాట వింటున్నంతసేపు కన్నీరు వస్తాయి కొంతమంది. కొంతమందికి పాటలు వింటున్నప్పుడు ఎంతో ఆత్మీయ ఆనందం అనేది వస్తూ ఉంటుంది. ఆలోచించండి, కొన్ని పాటలు వింటున్నప్పుడు ఏమండి ఎంతో తెలియని భక్తి మనలో ఏర్పడుతూ ఉంటుంది. చాలామంది ఎక్కువగా ఫలానా పాట అంటే నాకు చాలా ఇష్టం అండి ఎన్నిసార్లు వింటుంటారో. ఆలోచించండి, ఆ పాటలు వింటున్నప్పుడల్లా మేము పాపులము అని వాళ్ళలో ఒక పశ్చాత్తాపం వచ్చేస్తూ ఉంటుంది. ఆ పాట వింటున్నప్పుడల్లా నేను దేవుని కోసం బ్రతకాలనే ప్రేరేపణ వస్తూ ఉంటుంది. ఆ పాట వింటున్నప్పుడల్లా వాళ్ళకి తెలియనటువంటి ఏమంటే ఆవేదన వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి భక్తిలో ఆ పాట ఎంతో వాళ్ళకు దేవునికి దగ్గర చేస్తూ ఉంటుంది. అలాంటి పాటలు మనం కూడా ఎక్కువగా వినే ప్రయత్నం చేయాలి. ఆలోచించండి, దేవుని పాటలు మనం పెద్దగా విన్నాం కదండి, ఎప్పుడో ఒకసారి వింటూ ఉంటాం. ఎప్పుడో ఒకసారి ప్రసంగాలు వింటాం, పాటలు కూడా ఎప్పుడో ఒకసారి వింటాం. మన సెల్ ఫోన్లలో చూస్తే ఎక్కువ ఏ పాటలు ఉంటాయండి, నిజం చెప్పండి. కాబట్టి బుద్ధిహీనుల పాటలు, పిచ్చి పాటలు, ఆ పాటలే ఉంటాయి. అవి సీక్రెట్ ఫోల్డర్లో పెట్టి ఎప్పుడు వినాలనిపిస్తే అప్పుడు వింటుంటారు. కొంతమంది చాలా తెలివి వాడుతుంటారు పిచ్చి పాటలు వినడానికి. కాబట్టి బుద్ధిహీనుల పాటలు వినడానికి చాలా తెలివి వాడుతూ ఉంటారు. ఆలోచించండి పిల్లరా, మనం పాటలు వింటున్నామంటే దాని ద్వారా మనకు మేలు జరగాలి. పాడేటప్పుడు కూడా అండి పాడేవారు కూడా అండి ఈ పాట ద్వారా ఒకరి జీవితం దేవుని దగ్గర కావాలి అని ఒక మంచి ఆలోచనతో పాటలు పాడేవారుగా ఉండాలి. అది పాటలు మనం ఎక్కువగా నేర్చుకోవాలి, ఎక్కువగా వినాలి. ఆలోచించండి, ఎప్పుడో సంఘానికి వచ్చి ఆరాధన అని పేరు చెప్పి, కూడుకని పేరు చెప్పి ఆ క్షణాన్ని ఒక 2-3 పాటలు విని ఆ తర్వాత అమ్మాయి పాటలు అయిపోయింది, ఇంకో అరగంట ప్రసంగం అమ్మాయి అయిపోయిన తర్వాత ఇంకా వారం అంతా కూడా దేవుని పాటలు ఉండదు, దేవుని మాటలు ఉండవు. ఈరోజు అలాగుంది. రిమైండర్ వల్ల మనం ఎన్నో పాటలు వింటుంటాం మన చెవుల ద్వారా. ఏ పాటలు ఎక్కువగా వింటున్నాం, క్రైస్తవులంగా పిలువబడుతున్నాం మనం, ఆ పాటల ద్వారా ఏం నేర్చుకుంటున్నాం, దేవుళ్ళు ఎదగాల్సిన మనం దేవుడికి దూరం అయిపోతుంటాం కొన్ని పాటల వల్లనే.
దేవుళ్ళు బలపడాల్సిన పాటలు వినకుండా దేవునికి దూరం చేసే పాటలు విని ఆ పాటలకు మన ఆకర్షితులైపోయి అవే కావాలి, అందులోనే ఏదో ఆనందం ఉందనుకోని లోక సంబంధమైన బుద్ధిహీనపు పాటలు వెనకాల పరుగులు తీస్తూ ఉంటాం. దానివల్ల మీకు ఆత్మీయంగా ఏ మేలు లేదు, ఆత్మీయంగా బలపడలేరు. ఆలోచించండి, మనం వినే పాటలు కూడా మంచిగా ఉండాలి, ఆత్మీయంగా దేవునికి దగ్గర చేసే ఉండాలి, దేవునిలో బలపరిచేదిగా ఉండాలి, ధైర్యపరిచేదిగా ఉండాలి, దేవునిలో నడిపించే పాటలు మనం ఎక్కువగా వినేవారుగా ఉండాలి. చెవులు ఇచ్చింది పిచ్చి పాటలు వినడానికి కాదు, పిచ్చి మాటలు వినడానికి కాదు. ఆలోచించండి, నోరు ఇచ్చింది పిచ్చి పాటలు పాడడానికి కాదు. ఆలోచించండి. పాటల్లో నాకు రావుగానండి విచిత్రమైన పాటలు ఉంటాయి. ఒక్క క్షణమైన నిన్ను విడిచి ఉండలేనంటారు. ఆ పాట ఏమండి, ఆ పాట పాడి అయిపోగానే ఒక క్షణం కూడా దేవుళ్ళు భక్తిగా ఉండలేదు. ఆలోచించండి పిల్లరా, పాటలు ఏమంటే మనకు చాలా అవసరం. అందులో మనకు బుద్ధి కలిగించే పాటలు ఎక్కువ వినే ప్రయత్నం చేయాలి. మనకు ఆత్మీయ ఆనందాన్ని కలిగించే పాటలు ఎక్కువగా వినే ప్రయత్నం చేయండి. మీరు దొంగసాటుగా ఏమంటే సినిమా పాటలు లేదా మిమ్మల్ని భక్తిలో దూరం చేసే పాటలు ఒకవేళ విన్నా దానివల్ల మీకు ఏ మేలు ఉండదు పిల్లరా. ఈ పాటలే మీకు ఒక పాఠాలుగా గుణపాఠాలుగా మారిపోవాలి, సాంగ్స్. కనుక ఎక్కువగా ఆత్మీయంగా నడిపించే పాటలు వినాలని, అది ఒక పాఠాలుగా మన జీవితంలో ఉండాలని, పాడేవారు కూడా ఎదుటి వాళ్ళకి బోధ కలిగే పాటలే పాడాలని, అదొక పాఠంగా వాళ్ళ జీవితంలో ఉండాలని మరి ఆ పాడేవారు కావచ్చు, వినే మనము కావచ్చు. కాబట్టి పాటలకు ప్రాధాన్యత ఇస్తున్న మనం కూడా ఎక్కువగా అలాంటి బుద్ధి కలిగించే పాటలే వినేవారుగా ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ